వెల్కమ్ టు మై ఛానల్. మొదటిసారి ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ అండి. నన్నయ్య యుగం నాటి మరికొన్ని ముఖ్యమైన సమాచారం. శతక లక్షణాలు సూచించిన తెలుగు కావ్యం నన్నయ భారతం. ఉదాహరణకు మకుటం మాకు రసనులాయేదన్ ఆదిపర్వం నాగస్తుతి అని తెలుస్తుంది. నన్నయ భారతాన్ని శ్రీవాణి గిరిజాచయతో వక్షోముఖంగా అన్న శార్దుల వృత్తపద్యంతో ప్రారంభించారు. ఈ ప్రశ్న 2 times మనకు డిఎల్లో టీఆర్టీలో రావడం జరిగింది. నన్నయ వస్తుధ్వని, తిక్కన రసధ్వని, ఎర్రన అలంకార ధ్వని పోషించి మహాభారత రచనను పూర్తి చేశారు. నన్నయ భారత రచనకు ప్రధాన భూమిక కావ్య కళాదృష్టి. తూర్పు చాళుక్యులు వైదిక మతాన్ని ప్రోత్సహించారు. తెలుగులో కావ్యపరంగా రాజుకులకైన భూషణుడు అన్న పద్యమే మొదటిదని పేర్కొంటారు. నన్నయ పండిత సభలకు సరస్సుతో పోల్చారు. నన్నయ కవిత్వంలో ప్రసాద గుణం చేత వైదర్భి రీతి రూపుదిద్దుకుంది. నన్నయ దృష్టిలో మహాభారతం సంహిత. భారతంలో సర్పయాగం చేసిన రాజు జనమేజయుడు. భారతంలో నీతి కోవిదైన పాత్ర విదురుడు. ధృతరాష్ట్రుని తండ్రి విచిత్రవర్యుడు. భీష్ముని తండ్రి శాంతనుడు. గమనిక: నన్నయది ఋషి మార్గం అయితే తిక్కనది రసమార్గం అని విమర్శకులు ప్రశంసించారు. పంపయోగం మీద నన్నయ్య ఇచ్చిన తీర్పే కావ్యత్యహాస రచనం అని జీవి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. నన్నయ భారతంలో వచ్చే ప్రసిద్ధ ఉపాఖ్యానాలు ఖండవన దహన వృత్తాంతం, సుందోపసుందుల వృత్తాంతం, శకుంతలోపాఖ్యానం ఆదిపర్వం, గాంధారి విహంకథ, యయాతి చరిత్ర ఆదిపర్వం, ఉపరిచర వసు వృత్తాంతం, హరిశ్చంద్రోపాఖ్యానం, ఋషశృంగుని కథ, శిబి చక్రవర్తి కథ, కచోపాఖ్యానం, ఉదాంతోపాఖ్యానం ఆదిపర్వం, వేదవ్యాస జననం, అలాగే కద్రువ ఉపాఖ్యానం, నలోపాఖ్యానం, శిశుపాల వధ సభాపర్వం, తపతి సవరణోపాఖ్యానం ఆదిపర్వం లాంటి విషయాలు మనకు ప్రత్యేకంగా నన్నయ భారతంలో మనకు ప్రసిద్ధి చెందిన ఉపాఖ్యానాలు కనబడుతుంటాయి. నన్నయ భారతంపై వచ్చిన పరిశోధనలు ఏంటో చూద్దాం. నన్నయ ప్రసన్న కథా కలితార్థ యుక్తి విశ్వనాథ సత్యనారాయణ పరిశోధనలు చేయడం జరిగింది. సారామతి నన్నయ, ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి, ప్రజ్ఞాన యుగం నన్నయ భారతం, దివాకరణ వెంకటావధాని, నన్నయ అక్షర రమ్యత, వివిఎల్ నరసింహారావు. ఇది నేటి 2021 వచ్చినటువంటి క్వశ్చన్. వ్యాస భారతం నన్నయ పరిష్కారం, జనల్గడ్డ మృత్యుంజయరావు, భట్టారక భారత భారతి, శలక రఘునాథ శర్మ. నన్నయ యుగంలో ఆయనకు సమకాలీన కవులు. మొదటివాడు నారాయణ భట్టు. ఇతడు నన్నయకు సహాధ్యాయుడు. నన్నయ సమకాలీలో ప్రథముడు, బహుభాషా కోవిదుడు, ఉత్తమమైన పండితుడు. ఇతని ప్రతిభా పాండిత్యాన్ని గుర్తించిన రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుని నందంపూడి అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు. నన్నయ లిఖించిన నందంపూడి దానశాసనం నారాయణ భట్టు ప్రతిభను, అతని పూర్తి వివరాలను తెలియజేస్తుంది. సంస్కృత, కర్ణాటక, ప్రాకృతంపై పైశాచికాంధ్ర భాష కవిశేఖర అని నన్నయ నారాయణ భట్టును నందపూడి శాసనంలో ప్రశంసించారు. నారాయణ భట్టుకు కరీబ వజ్రంకుడు, అష్టభాష విషాదుడు అన్న బిరుదులు కలవు. మొదట త్రైలోక్య మల్లదేవర ఆస్థాన పండితుడు నారాయణ భట్టు. నన్నయ ప్రయత్నంపై పశ్చిమ చాళుక్యుల రాయబారిగా రాజరాజ నరేంద్రుని కొలువులో నియమింపబడ్డాడు నారాయణ భట్టు. కొరుమిల్లి అగ్రహారాన్ని రాజరాజ నరేంద్రుడు ఎవరికి దానం ఇచ్చాడంటే నారాయణ భట్టుకు. గమనిక: భారతంలో వాగ్మయం దురుంధరుడు అని నారాయణ భట్టును అంటారు. ఇది 2017లో ఏబిపిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్. నారాయణ భట్టు ఇతర బిరుదులు కవిరాజశేఖర, సరస్వతి కర్ణవతాస్త్రుడు, అష్టదశావధారణ చక్రవర్తి. నన్నయ సమకాలికులలో బహుభాష కోవిదుడు నారాయణ భట్టు. పావులూరి మల్లన్న. గణిత శాస్త్రాన్ని పద్య రూపంలో చెప్పిన కవి పావులూరి మల్లన్న. ఇతను 1100 ప్రాంతానికి చెందినవాడు. ఇతని పాండిత్యానికి మెచ్చుకొని రాజరాజ నరేంద్రుడు పావులూరి మల్లన్నకు నవకాండవాద అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు. శకం 9వ శతాబ్ద కాలానికి చెందిన మహావీరాచార్యులు సంస్కృతంలో రచించిన సారా సంగ్రహ గణితం
ను పావులూరి మల్లన్న తెలుగులోకి అనువదించారు. దీనికి పావులూరి గణితం అని పేరు. ఇదే తెలుగులో తొలి శాస్త్ర కావ్యంగా పేరు పొందింది. మూడో వ్యక్తి మల్లియ రేచన. తెలుగులో చందో లక్షణ గ్రంథ రచనకు నాంది పలికిన కవి మల్లియ రేచన. ఇతని రచన కవిజనాశ్రయము. ఇదే తొలి తెలుగు చందో లక్షణ గ్రంథం. కవి జనాశ్రయానికే భీమన చందం అనే నామాంతరం కలదు. మలియ రేచన జైనమతసుడు, వాంద్రేంద్ర చూడమని రేచన గురువు, కవిజనాశ్రయుడు, శ్రవకభరణుడు అనేవి రేచన యొక్క బిరుదులు. కవిజనాశ్రయంలోని భాగాలు 5: సంజ్ఞాధికారం, వృత్యాధికారం, జాత్యధికారం, షట్ప్రత్యాధికారం, రోషాధికారం. వేములవాడ భీమకవి. వేములవాడ భీమకవి 11వ శతాబ్దానికి చెందిన కవి. జన్మస్థలం కరీంనగర్ జిల్లా వేములవాడ. ఈయన ప్రసిద్ధ తొలి తెలుగు తిట్టుకవి, తొలి తెలుగు చాటుకవి, బహుళ గ్రంథకర్త. అలభ్య రచనలు సుమతి శతకం, హారవిలాసం, రాఘవ పాండవీయం లాంటి రచనలు వేములవాడ భీమకవి కలవు. ఇతడు నన్నయ్య కాలం నాటి వాడని అంటారు. అందుకు తగిన చారిత్రక ఆధారాలు లేవు. భీమకవి తెలుగులో తిట్టు కవిత్వం, చాటు పద్యాలు చెప్పడంలో దిట్టగా సుప్రసిద్ధుడు. ఇతడు తెలుగులో ఎన్నో కావ్యాలను రచించినట్లు ప్రతీతి, కానీ అవి ఏవి ఇతని పేరు లభించలేదు. అయితే తర్వాతి కాలానికి చెందిన శ్రీనాథుడు, పింగళి సూరణ, కస్తూరి రంగ కవి మొదలైన తమ కావ్యాల భీమకవిని, అతని యొక్క కవితా శైలిని మాత్రం ప్రశంసించి ఉన్నారు. భీమన తొలి చెప్పెను పెద్దల మాటాయి కాని అన్న మాటను పింగళి మారణ, సూరణ, రాఘవ పాండవులను రాయడం జరిగింది. వచ్చి ఇంతు వేములవాడ భీమన భంగిను దండలీలను ఒక్కొక్క మాట అంటూ శ్రీనాథుడు. కస్తూరి రంగ కవి తన ఆనంద రంగరచందంలో వేములవాడ భీమను ప్రశంసించారు. అధర్వణాచార్యుడు కవి అధర్వణుడు. ఇతను 11వ శతాబ్ద కాలకు చెందినవాడే. ప్రసిద్ధ అధర్వణ పండితునిగా, అధర్వణాచార్యునిగా, బహుళ గ్రంథకర్తగా. ఇతని యొక్క ఆలభ్య రచనలు అధర్వణ భారతం, కారికావళి, త్రిలింగ శబ్దానుశాసనం, అధర్వణ ఛందస్సు. గమనిక: ఈ గ్రంథ కర్తృత్వాలపై పండితుల్లో భిన్న అభిప్రాయాలున్నాయి. అధర్వణుడు ఆంధ్రకవి మాత్రమే కాదు, గొప్ప లాక్షణికుడు కూడా. కారికావళి అన్న గ్రంథానికే వికృత వివేకం అన్న పేరు కూడా కలదు. ఇది నన్న యుగం నాటి కవులు, వారి యొక్క పరిచయాలు, వారి యొక్క రచనలు. నెక్స్ట్ వీడియోలో శివకవి యుగం గురించి నేర్చుకుందాం. ఎవరైతే మొదటిసారిగా నా వీడియో చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ మూలమైన కామెంట్, లైక్ ఇవ్వండి. నా ఛానల్ గ్రోత్లో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.